చలో చూసేద్దాం రండి ఇక నల్గొండలో విగ్రహాలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ వచ్చేసి ఇక మన రామగిరి అందరికీ వస్తుంది. రామగిరిలో ప్రతిసారి ఎలా పెడతారో చాలా ఘనంగా ఈసారి అయితే మన కలెక్టర్ గారు వచ్చి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. లక్కీ డ్రా 101. పోయినసారి కంటే ఈసారి బాగుంది విగ్రహం, చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes, so please ఇదైతే వచ్చేసాం. లోపల పోతా ఉంటే ఒక విగ్రహం అయితే కనబడ్డది. లోపల లైటింగ్ అవన్నీ బాగానే ఉంది. లోపల పోయి చూస్తే విగ్రహం మాత్రం సూపర్ ఉంది. పైన శ్రీకృష్ణుడు, రాధా, వినాయకుడు సూపర్ ఉంది. లోపల పోతా ఉంటే కనిపిస్తుంటుంది. ఇది మాత్రం సూపర్ ఉంది. ఈ విగ్రహం కూడా శివాజీనగర్లోనిది. దగ్గర చాలా పెడతారనమాట. మొత్తం చూడండి ఎలా ఉందో నాగతల్లి వినాయకుడు. ఇంకా పోతున్నాం ఎన్జీ కాలేజ్లో ప్రతి సంవత్సరం పెడతారంట. మనకు తెలియదు ఈ విషయం. నేను ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా పక్కన రోడ్ పక్కన లోపల పోతా ఉంటే ఇక్కడ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లా పెట్టారనమాట. మొత్తం స్టూడెంట్స్ పెడతారో మళ్ళీ ఎవరు పెడతారో తెలియదు కానీ క్లాస్ చందా అడిగి మరి 5 రోజులే ఉంటుంది వినాయకుడు. లడ్డు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక లడ్డు తెప్పిస్తురంట. కేజీ ఎంత ఉంటుందో తెలియదు. కేజీ 200 300 అంట. బాగా మన నల్గొండ క్లాక్ టవర్ ఎక్కడ చూసినా ట్రాఫిక్. ఇది ఎక్కడంటే మన ఎస్పిటి మార్కెట్ దగ్గర లోపల పోతుంటే కనబడ్డది. ఈ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది అక్కడ దగ్గరలోనే. పోయినసారి 20 ఫీట్లు పెట్టిర్రు, ఈసారి మాత్రం చిన్నది పెట్టిర్రు. పోయినసారి అయితే సూపర్ ఉందన్నమాట. ఈసారి ఇంత చిన్న పెట్టిర్రు. ఇది వచ్చేసి వినాయకుడు దగ్గరనే పక్క. పోయినసారి ఇదే పెట్టిరు అనుకుంటాడు. ఈ వినాయకుడు మాత్రం 19 ఫీట్లు అంట. సూపర్ ఉంది. అసలు నేను చూసుకోలేదు. పోతా ఉంటే ఏదో పెద్ద పెద్ద స్టేజ్ కడుతుంది ఎందుకు అని వచ్చిన. చూస్తుంటే మా 19 ఫీట్ల వినాయకుడు. వీడు మా దోసుగాడు. 19 ఫీట్లు 3 తలకాయల వినాయకుడు. కింద సింహం. శ్రీ విష్ణు అవతారమే కదా అది. అదే బ్రో సింహం. ఇది వచ్చేసి మన గొల్లగూడలో ఇంత పెద్దది పెడతారని అనుకోలేదు. ఇప్పుడు ప్రతిసారి చిన్నగా పెట్టారు కానీ ఈసారి మాత్రం పెద్దది 16 ఫీట్లు అనుకుంటా. 16 ఫీట్లు పక్కన శివుడు, నంది, నాగుడు. ఇలా ఉందో కామెంట్ చేయండి. చూసేయండి విగ్రహం. ఇది వచ్చేసి మన పెద్ద బండల. మీకు తెలుసుగా పెద్ద బండలో యూత్ అందరూ తగ్గేదేలా అనుకుంటా. ప్రతిసారి 16 ఫీట్లు 15 ఫీట్లు 17 ఫీట్లు తగ్గేదే లేకుండా అందరూ పెద్ద పెద్దవే పెడుతుర్రు. నాకు ఎందుకో నచ్చుతుంది పెద్ద బండ అంటే.
పెద్దవాళ్ళ మంచిగా వినాయకుడి విగ్రహం మంచిగా నేర్పిస్తాను. ఇది హనుమాన్ టెంపుల్ సూపర్ ఉంది. వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ విషయం తెలుసు, హాస్పిటల్లో కూడా అందరూ స్టూడెంట్స్ కలిసి వినాయకుడు పెడతారని. ఇది ఎక్కడో కాదు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది కదా, అక్కడ నాకు లోపల మొత్తం చాలామంది ఉన్నారు. అందరు నెట్టుకొని మరి లోపల పోయి చూసుకొని వచ్చిన అందరు స్టూడెంట్స్ అనమాట. ఎవరు పెద్దోళ్ళు లేరు, మొత్తం స్టూడెంట్సే, మెడికల్ స్టూడెంట్సే. వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఎక్కడ అనుకుంటారు? మన శివాజీ స్టాచ్యూ పక్కనే మండపం పెట్టి అలా ఈ స్టాచ్యూ పెట్టిర్రు. శివాజీ స్టాచ్యూ పక్కనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ స్టాచ్యూ నచ్చిందో చెప్పండి.